రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం అంబేద్కర్పై అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీఎస్పీ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అమిత్ షా తక్షణమే దేశ ప్రజలందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీఎస్పీ నేత సత్యం డిమాండ్ చేశారు. స్మరించుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్మూరు మోహన్ బాబు మాట్లాడుతున్నారు. ఏదైతే భారత ప్రజలు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడిగా కొలుస్తూ ఉన్నారు, మరి అలాంటి మహనీయుని రాజ్యాంగ నిర్మాతని ఖండకావరంతో ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రూలింగ్ పార్టీ హోమ్ మినిస్టర్ అమిత్ షా చాలా అవహేళనగా మాట్లాడారు. దీన్ని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాల్లో విజ్ఞాన జ్యోతిగా వెలగబడుతున్నటువంటి కొనియాడబడుతున్నటువంటి డాక్టర్ బాబా చెప్పిన ఇలాంటి చిల్లి పనులు చిల్లి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే బీజేపీ దాని అనుబంధ సంస్థలు మరి ఎవరైతే అమిత్ షా ఉన్నాడో వాడు వెంటనే బాబాసాహెబ్కి క్షమాపణ చెప్పాలి, ఈ భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలి. నా పేరు బొత్తు లక్ష్మణరావు. నా పేరు కొల్లాపుత్ర సత్యం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో 17వ తారీఖున పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు అందరికీ దేవుడైనటువంటి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మేము ఈ ధర్నాను చేపట్టాం. అందరికీ తెలుసు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఎన్నో కోట్ల మందికి అంటే దాదాపు 85% మందికి జీవితాన్ని ఇచ్చాడు, రాజ్యాంగాన్ని ప్రసాదించాడు, అన్ని హక్కుల్ని ప్రసాదించాడు. 157 దేశాల్లో బాబాసాహెబ్ని ప్రపంచ నాయకుడిగా కొనియాడుతూ ఉంటే ఈ దేశంలో పార్లమెంట్లో అందరి ముందు హోంమంత్రి అమిత్ షా గారు మరి బాబాసాహెబ్ని అనుచిత వాక్యాలతో మరి దూషించడం మేమందరం కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం.